ముందైతే ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఓకే. అల్లం పేస్ట్, ఉప్పు, కారం, మెంతి కూర, ఆనియన్స్, ధనియాల పొడి, నువ్వులు, ఆయిల్, బటర్, జీరా, పసుపు, గోధుమ పిండి. ఓకే, సో స్టార్ట్ చేద్దాం. స్టార్ట్. బౌల్ తీసుకుందాం. సో ఫస్ట్ గోధుమ పిండి వేసుకుందాం. ఓకే, తర్వాత పసుపు, నువ్వులు, కారపొడి, జీరా, ధనియాల పొడి, ఉప్పు, అల్లం పేస్ట్, లాస్ట్కి మేతి. ఓకే. సో ఇదంతా ఆ పిండి మొత్తం మిక్స్ చేశాక మేతి వేసుకుందాం. వాటర్ పోసుకొని మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకొని మనం ఇలా చేసుకొని చపాతీ చేసుకుందాం. ఓకే, సో మేథి రోటీ మీరు ఇంట్లో తయారు చేసుకున్నప్పుడు వాట్ ఇస్ ద కర్రీ ఆర్ వాట్ ఇస్ ద సైడ్ డిష్ దట్ యు హ్యావ్? సైడ్ డిష్ ఏం లేదు, దీనికి బటర్ వేసుకొని ఆనియన్స్ తోనే తినొచ్చు. ఓ ఓకే. సో కర్రీ కూడా ఏమక్కర్లేదు? కర్రీ అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ మసాలా వేసాం కదా, కారపొడి అవన్నీ. సో ఇక మనకి అవసరం లేదు. సో ఇప్పుడు మనం చపాతీ చేద్దాము. ఓకే, స్టవ్ ఆన్ చేద్దాం. సో ఇంకా అండి మీ హాబీస్ ఏంటి? మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? నేను ఎక్కువ పాటలు వింటూ ఉంటాను. ఓకే, మ్యూజిక్ బాగా ఇష్టం. బైక్ రైడర్ అన్నమాట, ఎక్కువ రైడ్ చేస్తూ ఉంటాను. ఓ నైస్, చాలా ఇష్టం. ట్రావెలింగ్ వెళ్తాను. ఎక్కడెక్కడికి వెళ్తూ ఉంటారు? ఇక్కడే సిటీలోనే. సిటీలోనే బ్రదర్స్ ఉన్నారు, మా అబ్బాయి, అందరం కలిసి వెళ్తూ ఉంటాం. నా యాదగిరిగుట్ట, ఓకే, సాంగి టెంపుల్, ఇవన్నీ ఇట్లా అందరం. సండేస్ మా మామయ్య ఉంటాడు ఇంట్లో, మినిమమ్మ. సో అందరం కలిసి సిస్టర్ అందరం కలిసి వెహికల్ మీద వెళ్తూ ఉంటాం. నైస్. ఎప్పుడైనా ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ చేశారా? లేదు, ఇక్కడే. సో మన ప్యాన్ రెడీ అయిపోయింది. వేరేది మన ఆయిల్ వేసుకుందాం. ఓకే, మీ హాబీస్ ఏంటి సాయి గారు? సో మై హాబీస్ చాలా మారుతూ ఉంటాయి. కాన్స్టెంట్గా ఏది ఉండదు. ఓకే. సో వెరీ డిఫరెంట్ థింగ్స్ అండి. ఐ గో టు జిమ్, ఓకే, ఐ గో మీట్ మై ఫ్రెండ్స్. హాబీస్ అసలు నాకే ఏం హాబీస్ ఉన్నాయని నేనే ఆలోచిస్తున్నాను. ప్రాబ్లీ ఐ రీడ్ బుక్స్. ఓకే, ఏమైనా ఖాళీ టైం అంటే ఐ పిక్ సమ్ బుక్ అండ్ రీడ్. ఓకే. సో నాకు మీలాగే ట్రావెలింగ్ అంటే బాగా ఇష్టం. అవునా? ఓకే. I try to travel as much as I can. ఓకే. మా హస్బెండ్కి అంత ట్రావెల్ ఇష్టం ఉండదు. సో ఇక మ్యారేజ్ అయినాక ఇక నేను బాగా తీసుకెళ్తాను, ఇద్దరం కలిసి వెళ్తూ ఉంటాం. ఓకే.
అయిపోయిందండి మేథీ Okay. రోటీ. సో రెడీ అయిపోయినాయి మేథీ రోటీస్. సో ఇది బటర్తోని సో బటర్ అండ్ ఆనియన్స్ ఆనియన్స్. మేథీ రోటీ రెడీ అయిపోయింది సాయి గారు. టేస్ట్ చేసి ఎలా Yeah. ఉందో చెప్పండి. షూర్ అండి. సో చూస్తున్నారు కదండి, మేథీ రోటీ ఈజ్ రెడీ. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. మీరు ఈ లోపు ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. మేథీ రోటీ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: మెంతి కూర, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గోధుమ పిండి, నువ్వులు, ధనియా పొడి, పసుపు, కారం, ఉప్పు, బటర్, జీలకర్ర, నూనె. మేథీ రోటీ తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా గోధుమ పిండి, పసుపు, నువ్వులు, కారం పొడి, జీలకర్ర, ధనియా పొడి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి అందులో మేథీ కూర కూడా వేసి వాటర్ యాడ్ చేసుకొని చపాతీ పిండిలా కలుపుకొని రోటీ లాగా చేసుకొని ఆయిల్లో కాల్చుకొని బటర్ మరియు ఆనియన్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మేథీ రోటీ రెడీ.